ఛాయ్ అనేది సప్లై చేసి ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో టీ సప్లై చేయడం జరిగింది. ఇది మనకు అందరికీ తెలుసు. టెక్నాలజీ ఎంతగానో పెరుగుతుంది, అట్లనే మన మోడీ గారి మెజర్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఏది ఎట్లా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం. గతంలో మనం చూసాం, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ ఉన్నటువంటి ట్రంప్ అనేది భారతదేశానికి పిలిపించి ఏ విధంగా కిలోమీటర్ల పరిధిలో ఆయన ఊరేగింపుగా తీసుకెళ్లేసి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందో మనకందరికి తెలుసు. అంత సన్మానం చేసినా కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయిండు ట్రంప్ గారు. సో ఇప్పుడు ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. అంటే అప్పట్లో ఎందుకు ట్రంప్ నాకు ఎంత సన్నిహితుడో అని చూపెట్టడానికి భారతదేశ ప్రజల మీద అనేది ఒక ప్రభావం ఏర్పడటానికి పనిచేసింది. నిన్న అన్ని ఛానల్స్లో బిల్ గేట్స్తో మోడీ గారు ఛాయ్ పే చర్చా కార్యక్రమం అనేది రావడం జరిగింది. వాళ్ళ పేపర్లో కూడా రావడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కోడ్ అమలులో ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని ఛానల్లో ఈ చర్చా కార్యక్రమం ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్లో కూడా వారు మాట్లాడుకునేది అనేది రావడం జరిగింది. ఇది టోటల్లీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏముందంటే misuse of official mass media during the election period for partisan coverage of political news and publicity regarding achievements with a view to furthering the prospects of the party in power. అధికారంలో ఉన్న పార్టీ అనేది మీడియాను మిస్యూజ్ చేసేసి తాము సాధించిన విషయాల గురించి ప్రచారం చేసుకోవడం అనేది నిషేధం అనేది దాని తాత్పర్యం. సో మోడీ గారు ఈ విధంగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ కు